ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనము పెసర్లతో ఇడ్లీ చేసుకుందాం. నాన్న, పెసర్లతో ఎప్పుడు పెసరట్టు చేసుకుంటాం కదా, కొద్దిగా వెరైటీగా పెసర్లతో ఇడ్లీ చేసుకుందాం. అది ఎలా అంటే, ఇవి పెసర్లు నాన్న. ఈ కప్పున్నర పెసర్లు. ఇవి నైట్ శుభ్రంగా కడిగి నానబెట్టినాను. ఇప్పుడు ఈ పెసర్లు ఏం చేద్దాం, మనము ఇందులో వేసేసుకుందాం. మంచిగా నానిపోయినా, చక్కగా నానిపోయింది. ఈ పెసర్లను ఏం చేద్దాం మనం, ఇప్పుడు ఈ పెసర్లు ఇట్లా ఒక గిన్నెలకు తీసుకుందాం నాన్న. దానికి రవ్వ నాన్న, గోధుమ రవ్వ 3/4 కప్పు రవ్వ వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, 3/4 కప్పు పెరుగు. ఈ 1 స్పూను అటుకులు నాన్న. ఈ స్పూన్ తోటి 1 స్పూను అటుకులు. ఇవి నానబెట్టినాయి, ఇప్పుడు ఉదయం నానబెట్టినాయి. ఇది ఈ అటుకులు వేసేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, 3/4 కప్పు పెరుగు వేసేది. ఇది మొత్తం కలిపేది. ఇది మొత్తం కలిపేసి ఇందులో ఏం చేద్దాం, మనం 2-3 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకవేళ పిల్లలు తింటే 1-2 వేయండి, ఎక్కువ వేయకండి. కొద్దిగా అల్లం ముక్క. ఇది మిక్సీ చేసుకొని వస్తాను. మిక్సీ చేసుకొచ్చి చూపిస్తాను. మనం తీసుకున్నవన్నీ పెసర్లు, రవ్వ, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం వేసి మిక్సీ చేసుకున్నాం కదా నాన్న. ఇదేం చేద్దాం, ఒక బౌల్లోకి వేసేస్తాం. ఇట్లా చేసుకోవాలి మిక్సీ. మనం ఇడ్లీ పిండి ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. ఓకే, బౌల్లో తీసేస్తాం. అని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇందులో టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ నేను కొద్దిగా వేస్తున్నాను. ఎంత టేస్ట్ సరిపోతే అంత సాల్ట్ వేసేస్తాం. కొద్దిగా వంట సోడానమ్మా, మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, కొద్దిగా వంట సోడా కొంచెం. ఇదేం చేద్దాం, కలిపేద్దాం మనం మంచిగా. ఈ కలిపి ఏం చేద్దాం, ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈలోపు ఏం చేద్దాం, దీనికి చట్నీ చేసుకుందాం మనం. పుట్నాలు, జీలకర్ర, అల్లము, పచ్చి కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి నాన్న. ఈ పచ్చిమిర్చి, పల్లీలు వేయించుకున్నాం. మనకి ఎంత చట్నీ అవసరం ఉంటే అంత క్వాంటిటీ ఇవి తీసుకున్నాను. ఈ లోపల మనం చట్నీ చేసుకున్నాము ఇడ్లీ. ఇది ఒక 10 నిమిషాలు ఇది అయ్యే లోపల చట్నీ వేసేసుకున్నాం. ఓకే, పిండి రుబ్బి వేసుకున్నాం. ఒక 10-15 నిమిషాలు ఇడ్లీ పిండి. మనం చట్నీ కూడా చేసేసుకున్నాం. మనం పల్లి, పచ్చి కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, జీలకర్ర చట్నీ చేసి ఇది పోపు పెట్టేసుకున్నాను. ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు చట్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇడ్లీ చేద్దాం. మనం ఇడ్లీ పిండి పెట్టేసుకుందాం. కొంచెం ప్లేట్కు ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ అప్లై చేసి అన్ని ప్లేట్లకు ఇలాగే ఆయిల్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, నాన్న, ఆయిల్ ప్లేట్లకు ఆయిల్ పెట్టేసుకుని ఇడ్లీ పెట్టేసుకో. అన్ని ప్లేట్లకు ఇట్లా పెట్టేసుకో. పిండి పెట్టేసుకున్నాం, ఇడ్లీ పిండి. ఇప్పుడు ఏం చేద్దాము, ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టిందన్న. ఇది పెట్టి నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది పెట్టేద్దాం. ఇది పెట్టేసి స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టి ఇడ్లీ ఉడికించుకున్నాం. కొద్దిగా స్లోగా అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఇదే పిండితోటి పొంగనాలు చేసుకుందాం. అది ఎలానో చూపిస్తాం. సేమ్ ఇదే పిండి కొద్దిగా బాండ్లు పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాం.
కొంచెం ఆయిల్ వేసి ఒక్క 2 ఆనియన్స్ లైట్గా ఫ్రై చేద్దాం. ఒక్క నిమిషం ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆల్రెడీ ఇందులో అల్లము, పచ్చిమిర్చి, జీరా ఉంది కదా నాన్న. ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా ఆనియన్ వేసేటందుకు కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేద్దాం. కొద్దిగా జీలకర్ర, వేసుకున్న ఆనియన్ లైట్గా వేయించుకున్నాను, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఈ పిండిలో వేసేది. ఇందులో ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చునండి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఊతప్పము, దోశ, పొంగనాలు ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడే చేద్దాం, ఇక్కడ పొంగనాలు పిండి పెట్టి ఒక్క నిమిషం వేడిగా అన్నాను. పెన్నం వేడైన తర్వాత పొంగనాలు వేసుకుంటాం. పెన్నం వేడెక్కింది, పొంగనాలు అది కొద్దిగా ఆయిల్ వేసేసుకో. పొంగనాల పెన్నం వేడెక్కిన తర్వాత అంతా ఆయిల్ కొద్దిగా వేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, పొంగనాలు వేసేసుకుందాం. చిన్నగా ఇట్లా వేసేసుకుందాం. బాగుంటాయి నా ఇవి, చాలా బాగుంటాయి. ఇడ్లీ, పొంగనాలు, ఊతప్పము, దోశ అన్నీ వెరైటీగా వేసుకోవచ్చు. ఇడ్లీకి ఎక్కువైన పిండి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరోజు టిఫిన్ వేరే టిఫిన్ చేసుకోవచ్చు. పొంగనాలన్నా, ఊతప్పమన్నా, ఏదన్నా ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టాలి. ఒక 4-5 నిమిషాలు మూత పెట్టాలి. మన పొంగనాలు ఇటు మలిపేద్దాం. చక్కగా అన్నీ ఈ పక్క మళ్ళీ కాల్చేసుకో. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు కాల్చేసుకో. ఇవన్నీ ఇలాగే తిప్పేద్దాం. ఇట్లా తిప్పేసి ఈ పక్క ఒక 2 నిమిషాలు పెట్టేసుకుందాం. ఓకే, అన్నీ ఇలాగే చేసేసుకుందాం. ఓకే, ఇటు ఇడ్లీ కుక్ అవుతుందండి. ఇది కొద్దిగా స్లోగా కుక్ అవుతుంది నాన్న. ఇది ఒక 2 నిమిషాలు అయితే పొంగనాలు తీసేది. ఇటు పక్క కూడా మంచిగా చక్కగా కాలినాను. మిగతా కూడా అన్నీ ఇలాగే చేసేసుకుందాం. ఇవన్నీ తీసేద్దాం. బాగుంటాయి నాన్న, పెసర్లు మంచి హెల్తీ ఫుడ్ కదా, ప్రోటీన్స్ ఉంటాయి. వెరైటీ చేసుకోండి. నెక్స్ట్ ఇడ్లీ కూడా తీసేద్దాం. ఓకే, మిగతా కూడా అన్నీ ఇలాగే చేసేస్తాం. మంచిగా ఆవిరి వస్తుంది కదా మనకు. ఇడ్లీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఒక్క 2 నిమిషాలు ఆగి ఇడ్లీ కూడా తీసేద్దాం. రెడీ నాన్న, ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మొత్తం తీసేసుకుందాం. పెసర్లతోటి ఇడ్లీలు, పెసర్లతోటి పొంగనాలన్న, ఇవి చాలా సూపర్గా ఉంటాయి. మంచి హెల్తీ ఫుడ్ నాన్న. పెసర్లు చాలా మంచిది కదా పిల్లలకు, పెద్దలకు, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది నాన్న. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాన్న. ఇప్పుడు టేస్ట్ చేద్దాం నాన్న. ఇది
చాలా మంచిగా అయినాయి నాన్న. ఇది పొంగనాలు కూడా సూపర్ అయినాయి, మంచిగా అయినాయి. ఇది లోపల కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇడ్లీ కూడా మంచిగా అయిందన్న, సాఫ్ట్గా చక్కగా అయింది. ఒకసారి మా సార్ తిని చూసి టేస్ట్ చేస్తాడు. ఈ కొబ్బరి పచ్చడి, కొబ్బరి, కొన్ని పుట్నాలు, పల్లీలు, ఈ ఫ్లేవర్ తోటి చట్నీ చాలా బాగుంటుంది అన్న. ఇందులో కొద్దిగా అల్లము, జీలకర్ర వేసినాం కదా, సూపర్ ఉంటుంది టేస్ట్. పెసర ఇడ్లీలు చాలా బాగున్నాయండి. ఒక్కసారి మీరు చేసుకొని తినండి. పెసర్లతో ఇడ్లీలు అంటే మీరు ఆశ్చర్యపోతుంటారు బహుశా. పెసర్లతో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ కనుక. ఒకసారి మీరు ఇడ్లీలు చేసుకొని చట్నీ కాంబినేషన్తో పెసర ఇడ్లీ చాలా బాగుంది, రుచిగా ఉంది. మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి. ఆ తర్వాత దీంతో పొంగనాలు కూడా చేసుకోవచ్చు. పెసరపిండితో పొంగనాలు అంటే ఉల్లిగడ్డ ఫ్లేవర్, ఉల్లిగడ్డ వేసి సన్నగా ఉల్లిగడ్డ తరిగి దీంట్లో కలిపి మనం పొంగనాల రూపంగా కూడా వేసుకోవచ్చు. అది కూడా దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసాము. మీరు అల్లం వెల్లిపాయ, పచ్చిమిరపకాయలతో మంచి ఫ్లేవర్గా, అంటే బాగా మంచిగా ఇది పైన రోస్ట్ అయింది, మంచిగా తినటానికి మంచిగా నోటికి రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.